వైసీపీ ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా దాదాపు 3,480 కోట్ల బకాయిలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా దాదాపు 3,480 కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లలపై పిడుగు పేరుతో సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించకుండా జగన్ మాయమాటలు చెప్పారని ధ్వజమెత్తారు. 2023లో కట్టాల్సిన బకాయిలకు 2024లో బటన్ నొక్కి డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రారంభించాడు. సరే, వాళ్ళ పేపరు వాళ్ళు రాసుకుంటున్నారు, గత 15 సంవత్సరాల నుంచి రాస్తున్నారు. కానీ మరీ సిగ్గు శరం అనేది కూడా వదిలేసి ఇంతకంటే వేరే ఘోరం ఉండదు అన్న టైప్లో రాయడం ప్రారంభిస్తున్నారు. శనివారం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక వార్త రాశారు. మెయిన్ షీట్లో రైట్ సైడు బ్యానర్ పెట్టి రాశారు. సరే, లేదో రాశారు, ఇంకా ముడిపోయినాం. సోమవారం నాడు మళ్ళా అదే మెయిన్ షీట్లో పిల్లలపై పిడుగు అంటే జెరాక్స్ చూపిస్తాను, పిల్లలపై పిడుగు అని. ఏంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడం లేదు, మొత్తం ఆపేస్తోంది. సో పిల్లలపై పిడుగుపడింది అంటూ వాళ్ళ యొక్క కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ కూడా తీసుకొని ఇంత పెద్ద న్యూస్ ఫ్రంట్ పేజ్లో, ఆ తర్వాత సెకండ్ పేజ్లో ఈ కంటిన్యూషన్. చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే, అబ్బా ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో ఫీజులు కట్టట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత లెవెల్లో, ఎంత క్రూరంగా, ఎంత అసహ్యంగా ఎట్లా రాస్తారు అంటే, మా ప్రభుత్వం వచ్చి ఇంకా 19 రోజులు అయింది. సో 19 రోజుల్లో ఇంకా మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యి కరెక్ట్గా 2 రోజులు అసెంబ్లీ అయ్యి జస్ట్ గడిచింది. ఇంతవరకు కాలు చేయగలిగా ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోలేము. అంత ఘోరంగా ఇల్లంతా చల్లా చదువు చేసి పెట్టిపోయారు. మీరేమన్నా ఇంటిని బాగా మాకు అప్పగించిపోయి ఉంటే పక్క రోజు నుంచి ఇచ్చే ఉండొచ్చు. సరే, ఏంది ఇది అని చూస్తే ఫీజు రీయింబర్స్మెంట్ టీడీపీ ప్రభుత్వం కట్టట్లేదు అని పెద్ద హెడ్డింగ్ వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు, బాగుంది, మీరు చెప్పేశారో లేకపోతే ఆ పత్రిక ఒక ఎడిటర్ అంటూ ఉన్నారో లేదో, ఆ ఎడిటర్ కనీసం హెడ్లైన్స్ వేసేటప్పుడు ఆలోచించరో, తప్పుడు రాతలు రాస్తున్నాం కదా, తప్పు కదా, ఇది మనలాంటి పేపర్లో ఇది వేయకూడదు కదా అంటే, మీ పేపర్కి మీరే వాల్యూ ఇచ్చుకోకపోతే ఇంకెవరేం చేయలేరు అనుకోండి. ఆ మాత్రం ఆ ఎడిటరో లేకపోతే మేనేజింగ్ డైరెక్టరో ఇంకెవరో ఆలోచించరా? కనీసం సిగ్గు అనేది ఉండదా? మనం తప్పు రాస్తామని ఫీల్ ఉండదా? ఏమాత్రం నిజాయితీ ఇట్లాంటివే ఉండదు అసలు మీకు. ఎందుకింత కట్టున ఆపేసిందేమో అనుకునే దీనికి వస్తారు కదా, అది అబద్ధం కదా. అట్లా అబద్ధాలు మీ దీంట్లో రాయకూడదు కదా. అయినా సిగ్గుసరం లేకుండా మీరు రాస్తున్నప్పుడు మేము ఏం చేస్తామని చెప్పండి. అందుకే మైక్ ముందుకు రావాల్సి వచ్చింది. మేము జవాబు చెప్పలేకపోతే ప్రజలకు సరైన సమాచారం చేరదు అనే కారణంతోనే సాక్షి దీని ప్రకారం 2024 జూన్లో మేము 3,480 కోట్ల రూపాయలు వెంటనే కట్టేయాలంట. అరే, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత డబ్బులు? ఎందుకు అసలు ఎక్కడ బాకీ ఉన్నాం? మనం ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చాం, మనం ఎందుకు బాకీ ఉండేది అని చూస్తే ఇది అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉండే 9,44,666 మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది తెలుసు. ఇంకోసారి దయచేసి మీరు కూడా తెలుసుకోమని ప్రార్థన. ఏంటి అంటే, 3 నెలలకోసారి వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ని కాలేజీకి చెల్లిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? కట్టకుండా వాయిదా వేస్తూ వచ్చారు. క్రితం సంవత్సరం అంటే 2023 జూన్లో ప్రారంభమైన విద్యా సంవత్సరానికి గాను కేవలం ఒక్క వాయిదా అంటే ఒక్క త్రైమాసికానికి మాత్రమే డబ్బులు రిలీజ్ చేసింది. అది కూడా ఎప్పుడు రిలీజ్ చేసింది? 2024 మార్చిలో రిలీజ్ చేసింది. 2023 జూన్లో కట్టాల్సిన వాయిదాని 2024 మార్చి 1వ తేదీన పామరులో యాజ్ యూజువల్గా బటన్ నొక్కారు కదా, ఆ సారపట్లో బటన్ నొక్కి పామరు కాన్స్టిట్యుయెన్సీలో వేశారు. కానీ కనీసం ఒక్కొక్క వాయిదాన వచ్చిందా? రాలేదు. అబద్ధాలు చెప్పారు, వేసేసాను అని అబద్ధాలు చెప్పారు. ఒక్కరికి రాలా. వాళ్ళకి వచ్చింది అని వీళ్ళకి వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నా కానీ 2 నెలలు గడిచిపోయింది, ఎన్నికలు వచ్చింది. సరే, మరి సంవత్సరం అంతా ఎందుకు వేయలేదు? వచ్చిన డబ్బులంతా ఏం చేసావు? సరే, ఏం చేసావు? లెక్కలు తీస్తున్నావు అనుకో. సరే, చేసావు, అబద్ధాలు చెప్పావు, ఓడిపోయారు, చెంపదెబ్బ కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా నెల కాకముందే 20 రోజులకే మేమేదో ఇవ్వలేదంటూ పిల్లలపై పిడుగు ఉంటావు. అసలు మీకు ఏమాత్రం